రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు వరి నారుమళ్లు పోసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అందుకు సమాయత్తమవుతున్నారు. విత్తు కొద్దీ పంట అన్నట్లు విత్తనం నాణ్యంగా ఉంటేనే పంట బాగా పండుతుంది, మంచి దిగుబడులు అందిస్తుంది. ఇందుకోసం నారుమడి దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు నారుమళ్ల పెంపకం చేపడుతున్నారు. మరి దృఢమైన నారు పుష్టిగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో అందిరావాలంటే నారుమడిలో మేలైన యాజమాన్యాన్ని చేపట్టాలి. ముఖ్యంగా విత్తన శుద్ధి, పోషక యాజమాన్యం తప్పనిసరిగా చేయాలి. సకాలంలో నీటి తడులను అందించాలి. అంతేకాదు, నీరు పెట్టడానికి, నీటిని బయటకు పంపడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాలు చల్లే ముందు ఒకసారి, చల్లిన 12 నుండి 16 రోజులకు మరోసారి ప్రతి 5 సెంట్ల నారుమడిలో కిలో చొప్పున నత్రజనిని అందించే ఎరువు వెయ్యాలి. నారు పీకడానికి ముందు నత్రజని ఎరువు వెయ్యకూడదు. చివరి దమ్ములో భాస్వరం, పొటాష్లను అందించే ఎరువుల్ని కిలో చొప్పున వెయ్యాలి. సెంటు నారుమడిలో 5 కిలోల విత్తనాలు మాత్రమే చల్లాలి. విత్తన మోతాదు ఎక్కువైతే నారు బలహీనంగా పెరుగుతుంది. తక్కువైతే పీకే సమయంలో నారు మొక్కలు తేలికగా రావు, వేర్లు తెగిపోతాయి. నాటిన తర్వాత మూన తిరగడం ఆలస్యమవుతుంది. అంతేకాదు, నారుమడికి చీడపీడల ఉధృతి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతానికి రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ వివిధ జిల్లాల్లో కనుక చూసినట్లయితే ఎక్కువ శాతం 70% మంది కూడా ఈ యొక్క వరి పంటలకు విత్తనాలు తీసుకొని నార్లు పోసుకునే సమయంలో ఉన్నారు. కాబట్టి వరి విత్తనాలు తీసుకున్న తర్వాత వాటిని కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ విత్తన శుద్ధిలో భాగంగా కూడా మనం చూసినట్లయితే ఒకవేళ రసాయన మందులు కనుక చూసినట్లయితే కార్బెండజిమ్, మ్యాంకోజెబ్ కలిసిన రసాయన మందులు మనకు మార్కెట్లో సాఫ్ కానీ స్ప్రింట్ కానీ దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 2 గ్రాములు కనుక కలిపి కనుక విత్తన శుద్ధి చేసుకొని తర్వాత ఆరబెట్టుకొని అదేవిధంగా మండగట్టుకున్నట్లయితే విత్తనం ద్వారా ఎలాంటి తెగుళ్ళు కూడా మనకు రాకుండా దాదాపుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ రసాయన మందులు మాకు వద్దు అనుకుంటే రైతులందరూ కూడా మార్కెట్లో లభ్యమయ్యే ఈ యొక్క జీవశిలీంద్రనాశినులు అయినటువంటి ట్రైకోడర్మా విరిడి కానీ లేదంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను కానీ యొక్క పొడి వడ్లకు, పొడి విత్తనానికే మనకు 10 గ్రాములు కిలో విత్తనానికి కనుక కలిపి 1 రోజు 2 రోజులు నీడలో కనుక ఆరబెట్టి అదేవిధంగా మండగట్టుకున్నట్లయితే ఈ యొక్క విత్తనం ద్వారా ఎలాంటి తెగుళ్ళు కూడా రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది నార్లు కనుక పోసుకున్నట్లయితే నారు దశలో కూడా మనకు అక్కడక్కడ అగ్గి తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ గమనించడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో కూడా మనం ఒకవేళ ఎలాంటి మందనాన్న స్ప్రే చేసుకోవాలనుకుంటే ఈ యొక్క జీవశిలీంద్రనాశినులు అయినటువంటి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను కనుక మనం 5 గ్రాముల లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఆ యొక్క ఆకుమచ్చ తెగులు కానీ లేదంటే అగ్గి తెగులు కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. లేదు రసాయన మందులను కనుక యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క ఐసోప్రోథైలిన్ కానీ లేదంటే మనకు భీమ్ కానీ ఇలాంటి మందులన్నీ కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ యొక్క భీమ్ అయితే మనకు 0.6 గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒకవేళ మనకు ఎక్కడన్నా సాయిల్ ద్వారా అంటే నేల ద్వారా కనుక ఎలాంటి తెగుళ్ళన్నా సంక్రమించే అవకాశం ఉన్నది. కాబట్టి నేలల్లో కూడా మనం ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి కానీ లేదంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను కానీ ఎకరానికి కనుక 2 కిలోలు తీసుకొని అదేవిధంగా మాగిన పశువుల పేడను 80 నుంచి 100 కిలోలు కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ని కానీ తీసుకొని కనుక ఈ యొక్క 2 నుంచి 4 కిలోల యొక్క ట్రైకోడర్మా విరిడిని కనుక కలిపి వృద్ధి చేసుకున్నట్లయితే 20 నుంచి 30 రోజులలో అది బూజులాగా మారుతుంది. దాన్ని కనుక మనం 1 ఎకరానికి కనుక మన నేలలో కనుక వేసుకున్నట్లయితే నేల ద్వారా వచ్చే ఎలాంటి తెగుళ్ళం కూడా మనం రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు.